మనం చాలాసార్లు మైండ్ సెట్ ఏంటంటే మనం ప్రార్థించే ముందే ఆన్సర్ ఎలా వస్తుంది, ఆ ఆన్సర్ ఏంటి అనేది మనం అనుకుని ప్రార్థన చేస్తాం. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఫీవర్ ఐ సెడ్ నా, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేసిన వెంటనే వెళ్ళిపోతుంది అనుకుంటామా లేదా? వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలనే మైండ్ సెట్తో మనం ప్రార్థన చేస్తాం. కానీ తొందరగా వెళ్తుందా? వెళ్ళిపోదు. ఎందుకు వెళ్ళిపోదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అయితే ఇలా ఉండదు, కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఉదయం 9ంటికి జ్వరం వచ్చింది అనుకోండి. ఎన్నింటికి? ఉదయం 9ంటికి జ్వరం వచ్చింది అనుకోండి. మీరు 9:15కి 9:15కి ప్రార్థన చేశారు, ప్రభా నాకు ఈ జ్వరం ఇప్పుడే వెళ్ళిపోవాలి, ఈ జ్వరం నన్ను ఇప్పుడే విడిచి వెళ్ళిపోవాలని మీరు ప్రార్థన చేశారు. ఇప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ మైండ్లో ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను 9:15కి ప్రార్థన చేశాను, 9:17 కల్లా నా జ్వరం వెళ్ళిపోతుంది, 9:17 కల్లా 9:20 కల్లా నా జ్వరం వెళ్ళిపోతుంది. మనం ప్రార్థన అనుకుని మనం ప్రార్థన చేస్తాం. అవునా కదా? అవునా కదా? అంటే మనకు ఆల్రెడీ ఒకటి ఉంటుంది మైండ్లో, ఇదే తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి, ఇదే తీసుకోవాలని ఉంటుంది. జస్ట్ ఏదో ఒక్కసారి దేవుడిని అడిగితే పోలా, ఏదో ఒకసారి దేవుని చిత్తాన్ని జరిగిస్తే పోలా అని అనుకొని దేవాన్ని చిత్తాన్ని జరిగించంటారు. ఆయన చిత్తం ఏంటో మీకు తెలీదు, ఆయన కూడా దేవాన్ని చిత్తాన్ని జరిగించంటారు. ఆయన చిత్తంతో మీ చిత్తాన్ని అలైన్ చేసుకోకుండా దేవుని చిత్తం జరిగించు అంటే ఎలా కుదురుతుంది? ఇంకా మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే, మీరు ఒక లైన్లో వెళ్తున్నప్పుడు స్కూల్లో అందరూ ఒక లైన్లో వెళ్తూ ఉంటారు. ఆ లైన్లో మీరు వెళ్ళాలి. ఆ లైన్లో వెళ్తేనే కరెక్ట్ ఆర్డర్ ఉంటుంది. మీరు పక్కకు వచ్చేసి అందరికంటే నేను ముందే వెళ్ళాలంటే పోనిస్తారా? నీ లైన్లో నువ్వు ఉండు, నీ టర్న్ వచ్చినప్పుడే నువ్వు వెళ్ళు అంటారు. అదేవిధంగా నీకు ఒక లైన్ ఉంటుంది, దేవుడిని చిత్తం అన్న నీ లైన్ ఉంటుంది. ఆ లైన్ గుండానే నువ్వు దేనికోసమైతే ప్రార్థిస్తున్నావో అక్కడికి నువ్వు వెళ్ళగలవు. నువ్వేం చేస్తావు? నేను ఆ లైన్లో ఉండను, నేను పక్క లైన్లో ఉంటాను, కానీ దేవుని చిత్తం జరిగిపోవాలని మనం ఆ మైండ్ సెట్తో ఉంటాం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంటే నీ మనసు ఎక్కడుంటుందో అక్కడే మార్గం ఉంటుంది. నువ్వు దేవా నాకు ఇదే కావాలని అనుకుంటే దేవుడు దాన్ని గుండానే మార్గాన్ని చెయ్యడు. దేవుడు ఆయన చిత్తానికి ఉంటే ఏదైతే ఉంటుందో ఆయన ద్వారానే మార్గం చేస్తాడు. మనం ప్రార్థిస్తాం, ప్రభువా నీ చిత్తాన్ని జరిగించని, కానీ మనము దేవుని చిత్తం అనే లైన్లో మనం రావట్లేదు. ప్రార్థించండి అని ఎందుకు అంటారంటే, మీకు అవసరం ఉంటేనే మీరు ప్రార్థిస్తారు. అవునా కదా? ఇప్పుడు మీకు జ్వరం ఉంది, మీకు జ్వరం ఉంటే మీకు స్వస్థత కావాలి కాబట్టి మీరు ప్రార్థిస్తారు. ఏదో మీకు జ్వరం వచ్చింది, మీకు స్వస్థత కావాలని దేవునికి తెలీదా? తెలీదా? నీకు జ్వరం రాకముందు నీకు జ్వరం వస్తుందని దేవునికి తెలుసు. కానీ ఆయన ప్రార్థన చేయండి అని ఎందుకు అన్నాడంటే, నీకు ఇష్టమైతేనే నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు కావాలంటే నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావు. అంటే దేవుడు నీ చిత్తాన్ని చూస్తున్నాడు. దేవుని చిత్తం ఏంటిది? ఈ బిడ్డను నేను స్వస్థపరచాలి, ఈ బిడ్డను నేను రక్షించాలి, ఈ బిడ్డను నేను మంచిగా చెయ్యాలి అని దేవుని చిత్తం ఉంటుంది. అయితే దేవుడు నువ్వు ప్రార్థిస్తావా లేదా అని చూస్తున్నాడు. ఎందుకు? నువ్వు బాగుపడాలని నీకు ఉండాలి. నువ్వు బాగుపడాలని అనుకోకపోతే దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడండి? బాగు చేయలేడు. ఫస్ట్ మీరేం చేయాలి? మీరు మీ చిత్తాన్ని దేవుని చిత్తంలో మీరు అలైన్ చేయాలి. మనకి దేవుని చిత్తం ఏంటిదో తెలియదు, కరెక్టే. కాకపోతే కొంచెం ప్రార్థనలో ఉండి మనం ఆ చిత్తం ఏంటో తెలుసుకొని మన చిత్తాన్ని ఆ లైన్లో పెట్టాలి. ఏ లైన్లో అండి? దేవుని చిత్తం అనే లైన్లో పెట్టాలి. నేను చాలా మందిని గమనించానండి, ఏదన్నా దేవుని చిత్తం అంటారు. అంటే దేవుని చిత్తం అనడం తప్పు కాదు, కాకపోతే మన చిత్తాన్ని మనం దేవుని చిత్తం దాంట్లో మనం పెట్టట్లేదు. ఇందాక నేను చెప్పినట్లు జ్వరం వస్తే ఏ టాబ్లెట్లు వేసుకోవాలి? బీపీ టాబ్లెట్లు వేసుకోవాలి, చచ్చిపోతారు. జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్లు వేసుకోవాలి, బీపీ ఉంటే బీపీ టాబ్లెట్లు వేసుకోవాలి, నిద్ర పట్టకపోతే నిద్ర టాబ్లెట్లు వేసుకోవాలి. అంతేకాని ఒక సమస్య ఉంటే ఇంకో సమస్య టాబ్లెట్లు వేసుకుంటారా? వేసుకోరు. అదేవిధంగా దేవుని చిత్తం అనేది ఒకటి ఉన్నప్పుడు మీరు వేరేది చూసుకొని దేవుని చిత్తం జరగాలి అంటే ఎలా జరుగుతుంది? నీకు ఏ సమస్య ఉందో దేవునికి తెలియదని కాదు, నువ్వు పుట్టకముందే నీకు ఎన్ని సమస్యలు వస్తాయి, నీకు ఎన్ని అప్పులు ఉంటాయి అనే క్యాల్కులేషన్స్ మొత్తం ఆయన దగ్గర ఉంటాయి. బట్ హీ సెడ్ ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. అడుగుడి మీకు ఇయ్యబడును. ఎందుకు అడిగాడు? ఎందుకు అలా చెప్పాడు? నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతావు కాబట్టి, నువ్వు అడిగిన దాంట్లో దేవుని చిత్తం ఉంది కాబట్టి ఆయన ఇస్తాడు. అవునా కదా?